శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహము మాకు మరిన్ని వీడియోలు చేయడానికి చాలా చాలా సహకరిస్తోంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మా మనవి. ఖగోళంలో మనకి 9 రకాల గ్రహాలని గుర్తించి జ్యోతిష శాస్త్రం ఆ గ్రహాలకి అనుగుణంగా వాటి యొక్క సంచారం ఏ విధంగా జరుగుతోంది అనేది గణన చేసి అది మానవాళి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనకి జ్యోతిష శాస్త్ర రూపంలో అందించారు. ఆ మహర్షి మహనీయులందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేసుకోవాలి. ఏ కష్టం వస్తున్నా, మనిషికి ఆపదొస్తున్నా ముందుగా సూచించే ఈ గ్రహస్థితుల ఆధారంగా ఫలితాలు మనిషి మనుగడకి చాలా వరకు వాటి అభివృద్ధికి దుఃఖ సంబంధమైనటువంటి అంశాలన్నిటినీ పరిహారం చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. మానవాళి ఈ మహర్షి మహనీయ బృందానికి ఎంత రుణపడి ఉందో చెప్పలేం. అలాగే మనకి కష్టాలు వస్తున్నాయా, సుఖాలు వస్తున్నాయా, ఇలాంటి వాటిని ఈ గ్రహాలు సూచిస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా గ్రహాల యొక్క మార్పు వల్లనే సంభవం, లేదా గ్రహాల యొక్క కలయిక వల్ల సంభవం. ఇప్పుడు ఖగోళంలో ఈ 2026వ సంవత్సరంలోనే జూన్ 1వ తేదీన గురువు గారి యొక్క సంచారము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తూ ఉన్నది. ఇక్కడ గురువు గారి యొక్క సంచారము సంవత్సర కాలం ఉండాలి. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం ఉంటారు వారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ రాశి మార్పు కేవలం 154 రోజులు మాత్రమే ఉంటూ తరువాత గురువు గారి అతిచారం చేత ఇక్కడికి మారిపోతున్నారు, సింహరాశిలోకి మారిపోతున్నారు. అయితే ఈ సింహరాశిలోకి మారిపోయినటువంటి మార్పుని మనము తర్వాత ప్రస్తావించుకుందాము. ముందుగా జూన్ నెలలో 1వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు, అంటే జూన్ నెలలో 30 రోజులు, జూలై 31 రోజులు, ఆగస్టు 31 రోజులు, సెప్టెంబర్ 30 రోజులు, అలాగే అక్టోబర్ 31 రోజు, ఇక నవంబర్ 1వ తేదీ వరకు. కాబట్టి ఆ నెలలో ఒకరోజు వెరసి 154 రోజుల కాలము గురువుగారు కర్కాటక రాశిలో తన యొక్క ఉచ్చస్థానంలో ఉంటున్నారు. ఇది ఎంత అద్భుతమైనటువంటి గ్రహస్థితి అంటే మనము మిగతా గ్రహాల గురించి అస్సలు మాట్లాడబోవడం లేదు. కేవలం గురువు గారి యొక్క ఉచ్చస్థాన సంచారం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. మిగతా గ్రహాలలో ఏవైనా మనకి అంత అనుకూలం లేకపోయినట్టయితే కూడా గురువు గారి యొక్క ఈ కర్కాటక రాశి సంచారం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ స్థానం ఏ ఏ రాసుల వారికి అద్భుతమైన స్థానమో ఇక వాళ్ళందరికీ కూడా తిరుగులేని విధంగా ఉంటుంది. ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి మరి 154 రోజులు ఫలితాలు ఉండడం అంటే అది అస్సలు మాటలైన విషయం కాదండి. బంగారం పంట పండుతుంది, అటువంటి స్థితి అన్నమాట. గురువుగారి యొక్క ఉచ్చస్థాన సంచారము బంగారాన్ని పండించేటటువంటి కాలం. గురువు అంటే అసామాన్యమైనటువంటి గ్రహం కాదు. ఆయన దేవతల యొక్క మంత్రి. గురువు, బృహస్పతి అనే పేర్లతో పిలువబడుతూ ఉంటారు. దేవగ్రహం ఇది, అత్యంత శుభగ్రహం. అలాగే విద్యకి, సంతానానికి, చక్కటి జ్ఞానానికి కారకుడు అయిన, మంచి క్రమశిక్షణ, మంచి ఆలోచన, ప్రవర్తన, వీటన్నిటికీ కూడా గురువే కారకుడు. అలాగే ఉన్నతమైన స్థితి, ఒక టీం లీడర్ అంటారు కదా, అలాంటి టీం లీడర్ యొక్క స్థితిలో ఉండడం కానీ, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడం కానీ, 10 మందికి మంచి చెప్పేటటువంటి జ్ఞానం ఇచ్చేటటువంటి, అలాగే ఒక పురోహితుడి దగ్గర నుంచి, ఒక వేదం చదివే వారి దగ్గర నుంచి, ఒక శుభకార్యాలు చేయించేటటువంటి పంతులు గారి దగ్గర నుంచి, ఇక ఈ వేద విద్యలన్నీ కూడా గురువు గారికే సొంతం అని చెప్పచ్చు. ఆయన కారకత్వాల్లోవే ఇవన్నీ. వేద విద్యలే కానివ్వండి, మంత్రిత్వమే కానివ్వండి, మంచి సలహాయే కానివ్వండి, మంచి ఆరోగ్యమే కానివ్వండి,
మంచి దేహపుష్టే కానివ్వండి, కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, జ్ఞాన సంపద కానివ్వండి, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు, అంటే టీచర్ దగ్గర నుంచి ప్రొఫెసర్స్ వరకు వీళ్ళందరూ కూడా ఈ గురుగ్రహానికి చిహ్నాలు అవుతారు. వాళ్ళల్లో ఆ గురుబలం బాగుంటేనే అద్భుతమైనటువంటి ఆ ఉద్యోగాలలో ఉంటారు వాళ్ళు. అలాగే జడ్జీలుగా రాణిస్తారు, లాయర్లుగా రాణిస్తారు. ఏ ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగంలో వన్నీ తీసుకొని వస్తారు. అంత అద్భుతమైనటువంటి వారు గురువు. ఒక్క గురుబలం ఉన్నట్టయితే జీవితం మూడొంతులు ప్రశాంతంగా గడిచిపోతుంది. అలాంటిది 154 రోజుల కాలం కర్కాటక రాశి అయిన తన ఉచ్చ రాశిలో గురువుగారి యొక్క సంచారం ఉంది అంటే, గురువు మామూలుగా బలం ఉండి ఏ రాశిలో ఉన్నప్పటికీ చక్కటి బలం ఉన్నట్టయితేనే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాంటిది తన యొక్క ఉచ్చరాశిలోనే ఉన్నారంటే అది అస్సలు మాటలైన విషయం కాదు. చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. గురువుగారి యొక్క స్థితి సంచారము చాలా ఉత్తమోత్తమైనవి అని మనం ఎన్నో సార్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఎంతో మంది కూడా మీకు తెలియచెప్పి ఉంటారు. గురువుగారి గురించి ప్రతి మనిషికి ఇంతో అంతో తెలుసు. మరి అలాంటి గురువుగారి యొక్క స్థానము ఇప్పుడు కర్కాటక రాశిలోకి వచ్చి తన యొక్క ఉచ్చస్థానం అవుతూ ఉండగా చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతోంది. గురువుగారి యొక్క సొంత నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం 4వ పాదం ఇక్కడ ఉంటుంది. తర్వాత పుష్యమి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. తర్వాత ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ పాదాలలో సంచరించేటప్పుడు కూడా గురువుగారి యొక్క కర్కాటక రాశి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నారు అంటే పునర్వసు నక్షత్ర జాతకులకి ఈ వెనక రాశిలో 3 పాదాలు ఉంటాయి. పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఇక్కడ రాశిలో సంచరిస్తూ ఉన్నప్పటికన్నా కూడా పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక 30% ఫలితాలు చెప్పున్నానేమో, ఇంకా 70% ఫలితాలు ఉన్నాయి. గురువుగారి గురించి అంత గొప్పగా చెప్పచ్చు. అయితే ఈ చెప్పినటువంటి ఫలితాలలో దాదాపుగా అన్ని శుభకరమైన ఫలితాలే. కాబట్టి ప్రతి మనిషి మీద కూడా ఈ శుభకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ప్రతి మనిషి మీద గురువుగారి యొక్క ఆశీస్సులు ఉంటాయి అనేటటువంటి ఒక నమ్మకంతో ఈ వీడియోలో 12 రాసుల వారికి గురు సంచారం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది చెప్తూ ఉన్నానండి. ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయో చూద్దాం. వృషభ రాశి వారికి 3వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో గురువు గారి సంచారము అంత ధైర్యాన్ని ఇవ్వదు. కొంచెం ధైర్య సాహసాలు తగ్గినట్టుగా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఏమన్నా ఉంటుందా అంటే అనుకూలత ఉండబోదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. ఏదన్నా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి ధైర్యంగా అంటే ధైర్యం చేయలేరు. పెద్దల యొక్క అనుమతి కావాలి అంటారు, పెద్దలు ఒప్పుకోవాలి అంటారు, లేదా వాళ్ళని ఒప్పించుకున్న తరువాతనే నేను ఏదైనా నిర్ణయం చెప్తానంటారు, లేదా ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారాలే. వృషభ రాశి వారికి గురుబలం కాస్త తగ్గింది అనే చెప్పాలి. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం బాగుండడానికి అవకాశం ఉంది. అలాగే ఏదన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే వ్యాపారంలో కాస్త లాభాల బాటలో ఉంటారు. ఇది కొంచెం పరస్పర భిన్నమైన అభిప్రాయాలుగా మనకి కనిపిస్తూ అయినప్పటికీ కూడా కాస్త మంచి ఫలితాలు అని చెప్పాలి. అంటే ఉన్నంతలో కొంచెం మంచి ఫలితాలు, పూర్తిగా వ్యతిరేకం అయిపోకుండా. తృతీయ స్థానంలో ధైర్యం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. పరిహారాలని తప్పనిసరిగా చేసుకుని మరింతగా మంచి ఫలితాలు పొందగలరు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.